శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత విశ్లేషణ అయిన రెమెడీసోల్స్ క్లాసిఫికేషన్ గురించి, అంటే మందుల మూలాల వర్గీకరణ గురించి చాలా లోతుగా మాట్లాడుకున్నాం కదా. ఇక ఈనాటి లెవెల్ 3 ఎపిసోడ్ 55లోకి వెళ్దాం. అదే మెటీరియా మెడికా మాస్టరీ అండర్స్టాండింగ్ రెమెడీ ఎసెన్స్ అండ్ అప్లికేషన్. అవునండి. నమస్కారం. ఈరోజు మనం తీసుకోబోయే అంశం చాలా ఆసక్తికరమైంది. ఎందుకంటే ఒక మందును కేవలం ఒక జాబితాలా చదవడానికి, దాన్ని సంపూర్ణంగా ఒక వ్యక్తిలా అర్థం చేసుకోవడానికి మధ్య ఉన్న తేడాని మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా. ఇక్కడే నాకొక ఆలోచన వస్తోంది. అంటే సాధారణంగా లక్షణాలను బట్టి పట్టడమనేది ఒక పరీక్ష కోసం చదవడం లాంటిది. కాని మాస్టర్ ఈకే గారు చెప్పినట్లు మందును గుర్తించడమనేది ఒక సుదీర్ఘమైన రైలు ప్రయాణంలో గొప్ప నవల చదవడం లాంటిది. అవును, చాలా చక్కటి ఉపమానం చెప్పారు. డాక్టర్ జేటీ కెంట్ గారు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. లక్షణాలను బట్టి పట్టేవారు తప్పక విఫలమవుతారు అని ఆయన కరాఖండిగా చెప్పారు. ఓహో, అంటే బట్టి పట్టడం వల్ల నిజమైన వైద్యం సాధ్యం కాదంటారా? ఖచ్చితంగా సాధ్యం కాదు. ఒక మందును మనం ఒక స్నేహితుల్లా అర్థం చేసుకోవాలి. వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వాళ్ళు కష్టాల్లో ఎలా స్పందిస్తారో అని తెలుసుకోవాలి. కానీ కేవలం లక్షణాల పట్టికను బట్టి పడితే క్లినిక్లో రోగిని గుర్తించలేము. నిజమే. అంటే లక్షణాలను బట్టి పట్టకూడదు అన్నప్పుడు అసలొక మందును మనం ఎలా చూడాలి? ఒక మందు అంటే కేవలం వ్యాధి లక్షణాల జాబితా కాదు కదా? కాదు, అస్సలు కాదు. ఒక మందు అంటే ఒక వ్యక్తి ప్రతిస్పందించే స్వాభావిక విధానం. అంటే వారి శారీరక, మానసిక నిర్మాణ సరళి. ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషనల్ ప్యాటర్న్ అంటాం కదా, అది. రైట్. అంటే ఒక డైనమిక్ అవాంతరం వారిలో కలిగినప్పుడు లక్షణాల ద్వారా వ్యక్తమయ్యే ప్రతిరూపం అంటారా? అవునండి. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక మంది యొక్క సారాంశం, దాని నేపథ్యం లేదా థీమ్ మరియు వ్యక్తిత్వం మధ్య ఒక బలమైన సంబంధం ఉంటుంది. ఆర్గనన్ సూత్రాల ప్రకారం ఇది చాలా కీలకం. అయితే ఇక్కడ నాకొక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కొత్తగా వినేవారికి వ్యాధి నిర్ధారణ, సాధారణ లక్షణాలు, కీనోట్స్ మరియు సారాంశం అంటే ఎసెన్స్ అన్నీ ఒకేలా అనిపించొచ్చు. వీటి మధ్య ఉన్న స్పష్టమైన తేడా ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. దీన్ని ఒక పిరమిడ్ లాగా ఊహించుకోండి. అడుగున ఉండేది డయాగ్నోసిస్, అంటే వ్యాధి పేరు, మైగ్రేన్, ఆస్తమా లాంటివి. దానిపైన ఉండేవి సిమ్టమ్స్, రోగి చెప్పే బాధలన్నమాట. అంటే తల కుడివైపు నొప్పి, కళ్ళు మంటలు లాంటివి కదా? కరెక్ట్. ఇక వాటికంటే పైన ఉండేవి కీనోట్స్, అంటే ఆ మందును సూచించే అత్యంత బలమైన, విలక్షణమైన లక్షణాలు. కానీ పిరమిడ్కు శిఖరం లాంటిది మాత్రం ఎసెన్స్, అదే సారాంశం. ఓహో, అంటే వ్యాధి పేరుకి వైద్యం చెయ్యకుండా ఈ సారాంశం ఆధారంగా వైద్యం చెయ్యాలన్నమాట. అవును. ఆ వ్యక్తి యొక్క మానసిక భావోద్వేగ స్థితి, వారు ప్రపంచాన్ని చూసే విధానం, ఇవన్నీ ఎసెన్స్ కిందకొస్తాయి. ద్వారా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఉదాహరణకు డాక్టర్ బెయిలీ మరియు డాక్టర్ ధవలే గారి మూలాల ఆధారంగా పల్సిటిల్లా గురించి మాట్లాడితే వాళ్ళు ఎలా ఉంటారు? పల్సిటిల్లా రోగులు చాలా మృదువుగా ఉంటారు. వారిలో సున్నితత్వం ఎక్కువ. ఏడ్చే స్వభావం చాలా సాధారణం. ఎవరైనా తమను ఓదార్చాలని, అక్కున చేర్చుకోవాలని కోరుకుంటారు. అంటే చిన్నపిల్లల్లాగా ఎవరైనా తోడు ఉంటే వారికి సగం జబ్బు తగ్గినట్లు అనిపిస్తుందన్నమాట. మరి దీనికి పూర్తి భిన్నంగా ఉండే నేట్రమ్మూర్ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? అబ్బా, నేట్రమ్మూర్ పూర్తిగా వేరు. వీళ్లు కూడా సున్నితమే, కాని లోపల దాచుకున్న దుఃఖముంటుంది, బయటకు పడని భావోద్వేగాలు. వీరు తమ చుట్టూ ఒక షీల్డ్ లాగా మూసివేసుకుంటారు. అంటే ఎవరైనా ఓదార్చడానికి వెళ్తే కోపగించుకుంటారా? ఖచ్చితంగా. పల్సిటిల్లా వాళ్లకు ఓదార్పు ఎంత అవసరమో, నేట్రమ్మూర్ వాళ్లకు ఓదార్పు అంటే అంత చిరాకు. ఇద్దరికీ ఒకే రకమైన కష్టమొచ్చినా వారు స్పందించే తీరు వేరుగా ఉంటుంది. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, ఇంకొక ఉదాహరణ చూద్దాం. సల్ఫర్ అనగానే ఒక అగ్నిలాంటి స్వభావం అంటారు కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సల్ఫర్లోని అగ్ని అనేది వారి గర్వానికి సంకేతం. వారిలో మేధోపరమైన ఆధిపత్యముంటుంది. ఎంతో శారీరక బాధ ఉన్నా తమ ఆత్మగౌరవాన్ని కోల్పోని తత్వం వారిది. అంటే డాక్టర్ దగ్గరకు వచ్చినా కూడా వాళ్లే డాక్టర్కు సలహాలిచ్చే రకమన్నమాట. అవునవును, కరెక్ట్గా చెప్పారు. తమకంతా తెలుసన్న ఒక తాత్విక గర్వం వారిలో కనిపిస్తుంది. భల్లే చెప్పారు. మరి లైకోపోడియాను గురించి కూడా వివరిస్తారా?
వీరు భవిష్యత్తు గురించి బాగా భయపడతారని అంటారు కదా. అవును, లైకోపోడియం రోగులలో మేధోపరమైన ఆధిపత్యం పైకి కనిపిస్తుంది కానీ లోపల విపరీతమైన అభద్రతాభావం ఉంటుంది. భవిష్యత్తు గురించి భయం, తాము ఎక్కడ విఫలమవుతామో అన్న ఆందోళన ఉంటుంది. ఓహో, అందుకే తమ కోపాన్ని లేదా వ్యతిరేకతను పై అధికారుల ముందు అణచిపెట్టుకుని కింద వాళ్లమీద చూపిస్తారన్మాట. ఖచ్చితంగా. ఈ 4 ఉదాహరణలు చూస్తే ఒకే మందును కీనోట్స్, జనరల్స్, ఎసెన్స్ మరియు క్లినికల్ అప్లికేషన్ ద్వారా ఎలా భిన్న కోణాల్లో అర్థం చేసుకోవాలో తెలుస్తుంది. అవును, దీని వివరంగా విశ్లేషిస్తే ఒక మందును సంపూర్ణంగా అంచనా వేయడంలో శారీరక జర్నల్స్ మరియు మానసిక భావోద్వేగ వ్యక్తీకరణల ప్రాముఖ్యత ఎంతుందో అర్థమవుతోంది. వ్యక్తిగతీకరణే ఇక్కడ అసలు పునాది. అవునండి. ఈ టోటాలిటీ అనేది లేకుండా మనం సరైన మందుని ఎంచుకోలేము. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక ఆలోచనొస్తోంది. రోగి నోరు విప్పి లక్షణాలు చెప్పక ముందే అనుభవజ్ఞులైన వైద్యులు వారిని చూసి మందుని ఎలా పసిగడతారు? ఈ పరిశీలన ఆధారాలు అంటే అబ్జర్వేషన్ క్లూస్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విభాగం. ఒక పేషెంట్ క్లినిక్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచే డాక్టర్ పరిశీలన మొదలవుతుంది. వారి ముఖ కవళికలు, శరీర భాష, మాట్లాడే విధానం, కూర్చునే భంగిమ ఇవన్నీ ఎన్నో విషయాలు చెబుతాయి. అంటే వారు ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యే విధానం కూడా మందును సూచిస్తుందా? ఖచ్చితంగా. ఉదాహరణకు మనమిందాక చెప్పుకున్న నేట్రం 3 రోగుల ముఖంలో ఒక కృత్రిమమైన చిరునవ్వు ఉంటుంది. లోపల బాధ ఉన్నా పైకి అలా ఫిక్స్డ్ స్మైల్తో ఉంటారు. ఓహో, మరి ఆర్సెనికం పేషెంట్లెలా ఉంటారు? వాళ్ళు చాలా భయపడతారు కదా. అవును, ఆర్సెనికం రోగులు డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు వారి చూపుల్లోనే అనుమానం కనిపిస్తుంది. ఆ టేబుల్ మీద వస్తువులు సర్దుతూ ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని పదే పదే ప్రశ్నిస్తారు. అబ్బా, ఇంతలా గమనిస్తారా? అలాగే పిల్లల విషయానికొస్తే ఆరంట్రిఫిలం అవసరమైన పిల్లలు ముక్కును రక్తం వచ్చేలా గీరుకుంటారు కదా. ఇది కూడా ఒక పరిశీలన అంశమేనా? ఖచ్చితంగా. తీవ్రమైన జ్వరాల్లో వాళ్ళు అలా ముక్కు లేదా పెదాలు గీరుకోవడం అనేది ఆ మందు యొక్క స్పష్టమైన వ్యక్తీకరణ. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ నేను కొంచెం అభ్యంతరం వ్యక్తం చెయ్యాలి. అంటే కేవలం రోగిని చూసి వారి భంగిమను బట్టి మందు ఇచ్చేయవచ్చా? అలా ఒక ముక్కు గీరుకుంటున్న పిల్లాణ్ణి చూడగానే ఆరంట్రిఫిలం ఇచ్చేయడం కరెక్టేనా? లేదు లేదు, అస్సలు కాదు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. పరిశీలన ఆధారాలు మందును గుర్తించడానికి మాత్రమే సహాయపడతాయి. అవి ఎప్పటికీ లక్షణాల సమూహాన్ని అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ను భర్తీ చేయలేవు. అమ్మయ్యా, నాకదే భయం వేసింది. అంటే కేవలం ఒక క్లూ చూసి మందు ఇచ్చేస్తే ప్రమాదం కదా? 100% ప్రమాదమే. అబ్జర్వేషన్ ద్వారా మందు తట్టినప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి లోతైన ప్రశ్నలు అడగాలి. వారి మిగతా జనరల్స్ అన్నీ సరిపోతున్నాయా లేదా చూసుకోవాలి. నిజమే. పరిశీలన ఎంత ముఖ్యమో తెలుసుకున్నాక మెటీరియా మెడికాలో సాధారణంగా వైద్యులు చేసే తప్పుల గురించి కూడా మాట్లాడుకుందాం. ఏవండి, ఇక్కడ ఎలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి? మొదటిది అర్థం చేసుకోకుండా బట్టి పట్టడం. రెండోది హెచ్సిఎల్ఎన్ గారు హెచ్చరించినట్లు కేవలం ఒకే ఒక్క కీనోట్ ఆధారంగా మందివ్వడం. అంటే దాహమనగానే బ్రయోనియా ఇచ్చేయడం లాంటిదా? కరెక్ట్. అలాగే వ్యాధి పేరు చూసి మందు ఇవ్వడం. మైగ్రేన్కి ఒక మందు, ఆస్తమాకి ఒక మందు అని ఇవ్వడం హోమియోపతి సూత్రాలకే విరుద్ధం. రోగి రాజ్యాంగాన్ని అంటే కాన్స్టిట్యూషన్ను విస్మరించకూడదు. అంటే వ్యాధికి కాదు, వ్యక్తికి వైద్యం చెయ్యాలన్నమాట. దీని కొన్ని క్లినికల్ ఉదాహరణలతో వివరిస్తారా? ఇందాక మనం దుఃఖం గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇప్పుడే జరిగిన తాజా దుఃఖమైతే ఎలా చూడాలి? తాజా దుఃఖం వల్ల వచ్చే అనారోగ్యాలకు ఇగ్నేషియా ఒక అద్భుతమైన మందు. వారిలో తట్టుకోలేని బాధ, విపరీతమైన నిట్టూర్పులు ఉంటాయి. ఓహో, మరి అదే దుఃఖం పాతదైపోయి గూడుకట్టుకునుంటే? అప్పుడు మనం ఇందాక చెప్పుకున్న నేట్రం 3 వాడాల్సొస్తుంది. అంటే దుఃఖం ఒకటే అయినా వ్యక్తి ప్రకృతిని బట్టి, దశను బట్టి మందు మారుతుంది. రైట్. మరి ఆందోళన అంటే యాంగ్జైటీ కేసుల్లో ఎలా ఉంటుంది? ఆకస్మిక భయం వస్తే ఎకోనైట్ ఇస్తారని అంటారు కదా. అవును, అకస్మాత్తుగా తీవ్రమైన గుండెదడ వచ్చి చావు భయం వస్తే ఎకోనైట్ వాడతాం. ఎకోనైట్ సారాంశమే అది, తుఫానులా రావడం. అలాగే దీర్ఘకాలిక తామర, మైగ్రేన్ మరియు పదే పదే వచ్చే శ్వాసకోశ సమస్యలలో కూడా వ్యాధి పేరుకు కాకుండా వ్యక్తికే మందివ్వాలంటారు. ఖచ్చితంగా. ఉదాహరణకు నలుగురు ఉబ్బసం రోగులు వస్తే చల్లగాలి పడనివారికి ఒక మందు, వేడిగదిలో ఆయాసం వచ్చేవారికి పల్సటిల్లా, వర్షాకాలంలో ఇబ్బంది పడేవారికి నేట్రమ్ సల్ఫ్, ఇలా ఎవరి ప్రతిస్పందనను బట్టి వారికిస్తాం.
వావ్! ఇది వింటుంటే ఒక అనుభవజ్ఞుడైన వైద్యుడి ప్రయాణం ఎలా మారుతుందో అర్థమవుతోంది. ముందుగా లక్షణాలు చూస్తారు, ఆ తర్వాత వాటి వెనుకున్న ప్యాటర్న్స్ గమనిస్తారు. అవును. ఆ తర్వాత ఆ మందు యొక్క ఎసెన్స్ పట్టుకుంటారు. చివరగా మందును ఇట్టే గుర్తించే స్థాయికి అంటే రెమెడీ రికగ్నిషన్కి ఎదుగుతారు. చాలా అద్భుతమండి. సరే, మనం ఈ రోజు నేర్చుకున్న ముఖ్యమైన నియమాలను ఒక్కసారి పునశ్చరణ చేద్దాం. మందు పేరుకు కాకుండా రోగికి వైద్యం చెయ్యాలి. వ్యాధి పేరుకు కాకుండా వ్యక్తికి వైద్యం చెయ్యాలి. అవును, టోటాలిటీ అనేది ఎల్లప్పుడూ అత్యున్నతమైనది. వ్యక్తిగతీకరణ అనేది హోమియోపతికి అసలైన పునాది. కేస్ అనాలిసిస్లో సారాంశం అనేది కేవలం సహాయపడుతుంది కానీ దాన్ని ఎన్నటికీ భర్తీ చేయదు. ఖచ్చితంగా. ఈ లోతైన విశ్లేషణ నిజంగా మన ఆలోచనా విధానాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్ళింది. ఇక శ్రోతలను తదుపరి విశ్లేషణ అంటే ఎపిసోడ్ 56 కోసం సిద్ధం చేద్దాం. అందులో కాన్సెప్ట్ ఆఫ్ పాలీక్రెస్ట్ గురించి అన్వేషించబోతున్నాం. అవును, కొన్ని మందులు అంత విస్తృతమైన మరియు లోతైన క్లినికల్ ప్రాముఖ్యతను ఎలా పొందుతాయి, వాటిని పాలీక్రెస్ట్ మందులని ఎందుకంటారో మనం అందులో వివరంగా తెలుసుకుందాం. తప్పకుండా. ఇక ముగించే ముందు వింటున్నవారు స్వయంగా ఆలోచించడానికి ఒక కొత్త కోణాన్ని వదిలిపెడుతున్నాను. ఒక మందు యొక్క స్వభావాన్ని మనం ఎంత లోతుగా అర్థం చేసుకుంటే మన చుట్టూ ఉన్న మనుషుల మనస్తత్వాలను మనం అంత స్పష్టంగా చూడగలం కదా. ఖచ్చితంగా. ఆఫీస్లో అరచే బాస్లో లైకోపోడియం కనిపించవచ్చు, లేదా అలిగే స్నేహితుల్లో పల్సిటిల్లా కనిపించవచ్చు. అవునవును. అంటే మానవ నైజాన్ని చదవడం నేర్చుకుంటే మెటీరియా మెడికా సారాంశం దానికది అర్థమవుతుంది. మనుషుల మనస్తత్వాలను గమనించండి, వారి ప్రతిస్పందనలను అర్థం చేసుకోండి. జై శ్రీకృష్ణ. వాసుదేవ.